అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. 13 మీరు చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. పద్నాలుగు అందరం చదువుదాం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందే నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మరి 2026వ సంవత్సరంలో అప్పుడే 2 మాసాలు పూర్తయిపోయాయి. మనం 3వ నెల మొదటి దినం, మరి మొదటి గడియల్లో ఉన్నాం. ఇది నెలలో మనకు మొదటి పునరుద్ధాన దినముగా ఈవిగా ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందేటప్పుడు మనం ఎన్నోసార్లు జ్ఞాపకం తెచ్చుకున్నట్టుగా పరీక్షించుకొని వివేచించి ఆ పాత్రలోంది తీసుకొని ఆ పాత్రలోంది త్రాగవలేను అన్నాడు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. కాబట్టి ఏదో ప్రభు ఇంటికి వచ్చాం, అలాగే ఆయన రక్తదేహాల్లో పాలు పొందాలి, బాప్తీసం తీసుకున్నాను కాబట్టి అని కాకుండా, నేను ఇప్పుడు ప్రభువుకు అనుకూలంగా ఉన్నానా? నన్ను బట్టి ఆయన సంతోషిస్తాడా? దుఃఖపడతాడా? నన్ను బట్టి ఆయన కోపగించుకుంటాడా? ఆయాసపడతాడా? అని మనకు మనమే మన జీవితాన్ని బట్టి పరిశీలన చేసుకొని ఆయన రక్తదేహాల్లో పాల్గొన్నాం. ఆయన పాపుల రక్షకుడని గుర్తించి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చిన వారందరూ ప్రాథమికంగా ప్రభు యొక్క రక్తదేహాలకు అరుగులు. అలా అని వివేచన లేకుండా ప్రభు బలలో పాలు పొందకూడదు. నువ్వు తీసుకునేటప్పుడు నీకు దేవునికి ఇష్టమైన జీవితం ఉందా, లేదా దేవుని సంతోషపరిచే జీవితం గడుపుతున్నామా అని ఆలోచించుకొని ఆయన రక్తదేహాల్లో పాలు పొందాలి. అలవాటైన క్రైస్తవ జీవితంలో నుంచి నిజమైన క్రైస్తవ జీవితంలోకి మనం రావాలి. ఈ వారం లేదా ఈ నెలంతా వాక్యం విన్నావా? నాకు చదవడం రాదనుకున్న ప్రతి ఒక్కరూ వాక్యం వినాలి. చదువు వచ్చిన వారు వాక్యాన్ని చదవాలి. క్రమంగా దేవుని ఇంటికి సాగామా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చామా? వారమంతా లేదంటే నెలంతా ప్రభువుని ఆరాధించామా? అయ్యా నీకు కృతజ్ఞతలు, వందనాలు, నా దేవుడు నాకు ఎన్ని మేలులు చేశావు అని ఆయనతో చెప్పి పలువురిలో ఆయన కార్యాలను పొగడగలిగిన వారంగా ఉన్నామా? ఆయన ఆరాధించాలి. ఆయన వాక్యాన్ని చదివి విని సమాజంగా కూడుతూ ప్రార్థనలలో ఎడతెగక ఉంటూ నమ్మకంగా నడుస్తూ ఆయన్ని సంతోషపరిచే వారంగా ఉండాలి. అప్పుడు యోగ్యంగా మనం ఆయన రక్తదేహాల్లో పాలు పొందగలుగుతాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, దైవజనుడైన పేతురును పట్టుకొని చెరసాలలో వేశారు. పేతురే ఆ దినాలలో ముఖ్యమైన నాయకుడు. యాకోబు సహోదరుడు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు. క్రైస్తవులను చంపడం యూదులకు ఇష్టమైన పని అని గవర్నమెంట్, అప్పుడున్న ప్రభుత్వం
ఆ హేరోదు అతని సైన్యం తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు, చెరసాలలో వేశాడు. ఇది పండుగ సమయం కాబట్టి ఇప్పుడు వద్దు, అయిపోయిన వెంటనే ఇతన్ని చంపుదామని వారు నిర్ణయించుకున్నారు. కానీ సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నాను. లోకంలో సంఘం చేసే పని ఇదొక్కటే. అంటే అత్యవసర పరిస్థితుల్లోనూ ఎప్పటికీ ఉపయోగపడే ఆయుధం ప్రార్థన. సంఘం కూడుకొని ప్రార్థిస్తుంది. పేతురు చెరసాలలో ఉన్నాడు. మానవ అధికారాలు, మానవ యొక్క సహాయాలను వారు ఉపయోగించక పరలోకము నుండి వారు సహాయాన్ని ఉపయోగించుకున్నారు. దేవుడు వారి ప్రార్థనలను విని దూతను పంపి 4 చతుష్టాయముల సైనికుల మధ్యనున్న పేతురును విడుదల చేసి బయటికి తీసుకొచ్చాడు. దేవదూత చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గదంతా వెలుగు ప్రకాశించింది. పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. పేతురు సునాయాసంగా చెరసాల బయటికి వచ్చేసాడు. దూత అతన్ని తట్టాడు, లేపాడు, బయటికి తీసుకొచ్చాడు, పంపించాడు. పేతురు తెలివచ్చి చూస్తే కళ అనుకుంటున్నాడు, కానీ అది నిజం, వాస్తవంగా జరిగింది. అప్పుడు అక్కడి నుంచి పేతురు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడే అత్యాసక్తితో ప్రార్థన జరుగుతూ ఉంది. అనేకులు కూడి ప్రార్థన చేయించుంది. నాతో చెప్పండి, హాసిని సెల్ చూడకూడదు వాక్యం జరిగేటప్పుడు. నాతో చెప్పు, అక్కడ. తర్వాత చూడు, నాతో చెప్పు, అక్కడ. రావట్లే వాయిస్. అక్కడ. వెరీ గుడ్. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇది మన క్రైస్తవ అనుభవమై ఉండాలి. ఈ దినాలలో అనేకులు కూడుకుంటే స్నాక్స్, టీ లేదా భోజనాలే ఏర్పాటు చేస్తారు. మంచిదే సావాసం. కానీ అనేకులు కూడి ప్రార్థించే గుంపులో నీవు ఉన్నావా? ఎవరైనా పరిశుద్ధులు 2-3 కూడితే ఏ టీవీ కార్యక్రమాలు, ఇతరమైనటువంటి విషయాల్లో మాట్లాడుకుంటారు తప్ప ప్రార్థన చేసే అనుభవాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. అనేకులు కూడి ప్రార్థించడం వలన దేవుడు తన దూతను పంపాడు, చెరసాలలో ఉన్న పేతురును తీసుకొచ్చాడు. మరి రక్తదేహాల్లో పాలు పొందుతున్న నీకు ఈ అనుభవం ఉందా? లేదండి నేను ఒక్కదాన్ని గంటలు చేసుకుంటాను. ప్రార్థన అంటే మంచిదే, తప్పేం లేదు, వ్యక్తిగతంగా మనం చేసుకోవచ్చు. కానీ సంఘముగా కూడి ప్రార్థించడం ఇంకా శక్తివంతమైనది. ఆరాధనలో ఉండడం, సంఘ ప్రార్థనలో ఏకీభవించడం ఎంత ధన్యత. కాబట్టి అనేకులు కూడి ప్రార్థిస్తున్న స్థలాలలో మనం ఎంతసేపు ప్రార్థిస్తున్నాం, ఎంతగా కూడుకుంటున్నాం? మరి దైవజనుల కొరకు, అనారోగ్యంగా ఉన్నవారి కొరకు, అక్కర్లో ఉన్నవారి కొరకు, ఆపదల్లో ఉన్నవారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? సంఘం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అది 2 రకాలుగా, ఒకటి వ్యక్తిగతంగా కలిగి ఉండాలి, రెండవది సంఘముగా కలిగి ఉండాలి. ఒక నాణ్యానికి 2 వైపులు ఉంటేనే అది చెల్లుతుంది. నేను ఒకవైపే ఉంటానంటే రెండో వైపు చెల్లుబాటు కాము. కానీ 2 అనుభవాలు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. అది చెల్లే నాణ్యం 2 వైపులా ఉన్నట్టే మనం కూడా ఉండాలి. అడి ప్రియులరా, ఈ అనుభవం మొదటిది. రెండవది, ఇక్కడ రోదే అనే చిన్నదాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, 12వ వచనం చదవండి, ఇలా 13 చదవండి సరిపోతుంది. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా ఆ రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంది. చిన్న అమ్మాయి అంటే మరియ ఇంట్లో
పని చేస్తున్నటువంటి ఓ అమ్మాయి. మరియ కాస్త పెద్ద, ఆమె తల్లి, యోహాను తల్లి పెద్ద మనిషి, కొంచెం ధనవంతురాలే. ఆమె మరి ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగిస్తూ ఉంది. మిగతా వాళ్ళ ఇళ్లల్లో ప్రార్థన జరగట్లేదు, ఎందుకంటే క్రైస్తవులను పట్టి చంపుతున్నారు కదా. మిగతా వారంతా భయపడిపోయారు మరి ప్రార్థన పెట్టుకోవాలంటే. కానీ మరి ఏం చేసిందంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, రండి నా ఇంటికి, ఇదిగో విశాలమైన స్థలం ఉంది, మనందరం ఇక్కడే కూడి ప్రార్థన చేద్దామని వారిని ఆహ్వానించింది. మరి అందరూ ఆడికి వచ్చారు. అందులో వాళ్ళ ఇంట్లో పని పిల్లగా ఉన్నటువంటి రోదే కూడా ఉంది. రోదే ఎంతో గొప్ప దీవెన పొందింది. రోదే అంటే అర్థం ఏంటంటే పుష్పగుచ్చము అని అర్థం. ఏమని అర్థం అమ్మా? అసలు రోదే అంటే అర్థం ఏంటి? పుష్పగుచ్చం. ఏమని అర్థం? అంటే అనేక పూలను కలిపి కట్టినది. ఇప్పుడు ఎవరికన్నా పెద్దవాళ్ళకి మనం గౌరవం తెలపడానికి పుష్పగుచ్చం ఇస్తాం, అంటే బొకే ఇస్తాం. ఆ బొకేలో ఒక్క పువ్వే ఉండదు, అనేక రకాల పూలు ఉంటాయి. రోదే అనే పేరుకు ఆ అర్థం వస్తూ ఉంది. ఆ పుష్పగుచ్చము పరిమళ సువాసనతో ఉంది. పువ్వులు ఎక్కడుంటే అక్కడ ఏమొస్తుందమ్మా? వాడిపోయిన పూలైనా, తాజాగా ఉన్న మల్లె చెట్టు ఉందనుకోండి ఇంటి ముందట, ఎంత మంచి సువాసన వస్తుంది. బంతి పూలు, గులాబీ పూలు, ఇంకా రకరకాల పూలు ఉన్నప్పుడు ఆ ఇల్లంతా ఏమవుతుంది? సువాసనతో నిండి ఉంటుంది. ఇంటికి వచ్చిపోయే వాళ్ళు కూడా అబ్బా ఎంత మంచి సువాసన వస్తుంది అని చెప్తూ ఉంటారు. రోదే అనే అమ్మాయి పుష్పగుచ్చం అనే అర్థమిచ్చే పేరు పెట్టుకుంది. అలాంటి మంచి సాక్ష్యంతో ఉంది. యేసుప్రభుని అంగీకరించింది. చక్కని సాక్ష్యంతో, పరిమళ సువాసనతో జీవిస్తూ ఉంది. ఈనాడు మనం కూడా రోదేలాగా ఉండాలి. అనేక రకాలైన పూలు ఆ బొకేలో పెట్టబడిన రీతిగానే మన జీవిత సాక్ష్యం కూడా వివిధమైన పరిమళ సువాసనలతో నిండుకొనిదై ఉండాలి. మన పేరు చెప్పినా, మన క్రియలు చూసినా, మనం ఇతరులను పలకరించడం, ప్రేమించడం, ఇవన్నీ చూసినప్పుడు వారెంత మంచి సాక్ష్యం క్రీస్తు కొరకు కలిగి ఉన్నారు అని అంటే ఎంత ధన్యులమవుతాం. అదే పరిమళ వాసన. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి క్రీస్తు కొరకు. అప్పుడు మనం ధన్యులమవుతాం. రక్తదేహాల్లో పాలు పొందబోయే ముందు రోదే లాంటి పరిమళ వాసన మన దగ్గర ఉందా? మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? సంఘంలో మన గురించి ఏం మాట్లాడతారు? ఆ అక్క చాలా మంచిదండి, నేను కొంచెం కోపంగా ఉన్నా నన్ను చక్కగా పలకరిస్తుంది, తగ్గించుకుంటుంది. ఆ అన్న మంచోడండి, మాకు సహాయం చేస్తాడు, మంచి మనసు కలిగిన వాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతారా? అదే రోదే లాంటి సాక్ష్యం. క్రీస్తు పరిమళం మన నుంచి వెల్లడిపరచడమే పుష్పగుచ్చంతో, రోదే అనే పేరుతో సమానం. అటు రోదే ఇక్కడ అలాంటి జీవనాన్ని కలిగి ఉంది. మంచి సాక్ష్యాన్ని, పరిమళ సువాసనను కలిగి ఉంది. ఇది మొదటి విషయం. అంతేకాదు, రోదే అక్కడ ఏం చేస్తుంది? ఆమె మరియ ఇంట్లో పని చేస్తుంది, మరియకు పని చేస్తుంది. కానీ ప్రార్థన జరుగుతుందని తెలిసినప్పుడు ఆ పని స్వయంగా దాన్ని స్వీకరించింది. మరి అక్కడికి అందరూ వస్తారు కదా, అందరూ వచ్చినప్పుడు ఏమేయాలి? మ్యాట్స్ వేయాలి, చేపలు వేయాలా వద్దా? అదంతా శుభ్రం చేయాలి, చేపలు వేయాలి, వచ్చేవారిని లోపలికి పిలవాలి. వాళ్ళు ఎక్కడ ప్రార్థన జరుగుతుందో తెలియదు, అమ్మ ఇటువైపు కదా అటువైపు వెళ్ళండి, అక్కడ అందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారని వారికి చెబుతూ సహాయం చేస్తుంది. ఎవరైనా పాపం నడవలేకపోతే చేయబట్టుకొని ఆ ప్రార్థన జరిగే స్థలానికి తీసుకెళ్తుంది, ఒక చేరేస్తుంది. ఈ పనులు, ఈ పరిచర్యలు అన్నీ కూడా ఆమె చేస్తూ ఉంది. వచ్చేవారికి ఏం కావాలి? నీళ్లు కావాలి, నీళ్లు పెడతా ఉంది. ఆమె వారి సదుపాయాలను చూస్తూ ఉంది. రోదే మంచి సాక్ష్యము కలిగి ఉండడమే కాదు, రోదే చక్కని పరిచర్య అక్కడ చేస్తూ ఉంది. ఈనాడు సంఘంలో రోదే లాంటి వాళ్ళు కరువయ్యారు. ఒక వాటర్ బాటిల్ కూడా దొరకట్లేదు. కౌలూరు అయితే మరీ డేంజర్. మేము అక్కడ దూరం నుంచి వస్తున్నాం, వస్తే మా బాటిల్ మేమే తెచ్చుకోవాలి, మా నీళ్ళు మేమే తాగాలి. రోదేలు లేరు.
ఓ పోనీ పాస్టర్ గారు అంత దూరం నుంచి వస్తున్నారు, ఒక నిమ్మకాయ నీళ్ళు తెద్దాం, ఓ మజ్జిగ చేసుకొద్దాం, ఓ కాఫీ తెద్దాం, ఓ టీ తెద్దాం అన్న ధ్యాసే ఉండదు. మీరు పాస్టర్ గారికే చేయకపోతే సంఘానికి వచ్చే విశ్వాసులకి ఏం చేస్తారు? మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘం మనది, శుభ్రం చేసుకోవాలి, మ్యాట్స్ వేసుకోవాలి, నీళ్లు పెట్టాలి, వచ్చేవారిని పలకరించాలి, అందరికంటే ముందు మనం ఉండాలి. హృదయ పరిచర్య ఒకప్పుడు నేను చేశానండి, ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదన్న. ఎప్పటికప్పుడు మనం తాజాగా ఉండాలి. ఆ పరిచర్య మన పిల్లలకు నేర్పేవారంగా ఉండాలి. మనం చేయకపోతే మన పిల్లలు ఎలా చేస్తారు? ఆ పిల్లలు చేయకపోతే తర్వాతి తరం ఎలా ఉంటుంది? అది ప్రియులరా, ఈ దినాలలో స్థానిక సంఘాలలో ఈ పరిచర్య కొదువైపోతూ ఉంది. రోదే పరిమళ సువాసన కలిగి ఉంది, అలాగే చక్కని పరిచర్య చేస్తూ ఉంది. ఈనాడు బలలో పాలు పొందబోయే ముందు నీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా అని యోచించుకోవాలి మనం. మూడవదిగా ఆమె గురించి ఏమని చెప్పబడిందంటే ఆలకించుటకు వచ్చేను అన్నాడు. నాతో చెప్పండి, రోదే. గట్టిగా చెప్పాలి హాసిని. రోదే ఆలకించుటకు వచ్చెను. ఎందుకు వచ్చిందంట? ప్రార్థన జరుగుతూ ఉంటే పేతురు బయట నుండి తలుపు తడుతూ పిలుస్తున్నాడు. ఆమెకు పేతురు స్వరము వినబడింది, ఆలకించింది. ఇటు ప్రార్థన ఆలకిస్తూ ఉంది, అటు బయట పేతురు స్వరము ఆలకిస్తూ ఉంది. ఆమె వచ్చి అతను పేతురని గుర్తుపట్టి తలుపు తీయకుండానే వెళ్ళి ఇతరులకు సమాచారము ఇచ్చింది. నువ్వు పిచ్చిదానివి, నీకు మతి జలించింది. చెరసాలలో ఉన్న పేతురు ఎలా వస్తాడమ్మా? ఒకరిద్దరా కావలిగా ఉంది తప్పించుకొని రావడానికి. ఎంతోమంది సైనికుల మధ్య అతను ఉన్నాడు, అది అసాధ్యం అన్నాడు. కానీ తలుపు తీసి చూస్తే ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈనాడు ప్రియులారా, మనం దేవుని స్వరాన్ని జాగ్రత్తగా వింటే, మనం గుర్తుపడితే, ప్రార్థనలను ఆలకిస్తూ వస్తే మనం మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలను చూస్తాం. రోదే విశ్వాసం బలపడింది. వారు ప్రార్థిస్తున్నారు కానీ వారి అవిశ్వాసం బయటపడింది. వారు నమ్మలేకపోయారు, కానీ రోదే నమ్మింది. కాబట్టి నాడు ఆలకిస్తున్నామంటే ఆలకించే వారందరూ విశ్వాసంతో నింపబడతారు, గుర్తుపడతారు, బలపడతారు, దేవుని కార్యాలను చూడగలుగుతారు. ఈనాడు ఎంత ఆలకిస్తూ ఉన్నాం మనం ఇక్కడ వాక్యం ఆలకించాం, ఇక్కడ ప్రార్థన ఆలకించాం, ఏవో ఆలకిస్తాం, ఎవరు చెప్పినవో ఆలకిస్తాం. అవన్నీ ఆలకించి వాటి ప్రకారంగా నడుస్తాం, కానీ వాక్య ప్రకారంగా మరి ప్రార్థనల ప్రకారంగా మనం నడవలేము. అప్పుడు అంతకంతక విశ్వాసంలోకి మనం వెళ్తాం తప్ప విశ్వాసంలోకి బలపడలేము, విశ్వాసంలో ఎదగలేము. రోదే విశ్వాసంలో ఎదుగుతూ ఉంది. ఆమె రెండు వైపులా ధ్యానం కలిగి ఉంది. అటు ప్రార్థనను వదిలిపెట్టలేదు, ఇటు దైవజనుని స్వరాన్ని వదిలిపెట్టలేదు. ఆమె గుర్తుపట్టి మరీ ఆమె వారికి తెలియజేస్తూ వచ్చింది. ఈనాడు మనం అలాంటి అనుభవం కలిగి ఉంటున్నామా? బలలో పాల్పొందబోతూ ఉన్నాం. నాకు నేనే పరిశీలించుకోవాలి. ప్రభా, ఏంటి మా పరిస్థితి? నా ఆధ్యాత్మిక జీవితం ఏంటి? నేను రోదేలాగా మంచి సాక్ష్యం కలిగి ఉన్నానా? నేను రోదేవలే పరిచర్య చేస్తున్నానా? నేను రోదేవలే ఆలకిస్తున్నానా అని గుర్తించాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. మన విశ్వాసకర్త ప్రభువే. ఎప్పుడైతే మనం ఆలకిస్తామో ఆయన కార్యాన్ని చేస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, మన అవసరతలన్నీ ఆయన తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ నెలలో ఈరోజు బలలో పాల్పొందే ఆలోచన చేసుకుని యోగ్యంగా పాల్పొందుదాం, మన జీవితాన్ని పరివర్తన చేసుకుందాం, మార్చుకుందాం. ఆయన ఆశీర్వాదాలను మనం అనుభవిద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభు బలలో పాల్పొందుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక.